హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ప్రెసెంటేషన్ లో ట్రాన్స్లేషన్స్ గురించి తెలుసుకుందాం. ట్రాన్స్లేషన్స్ అంటే ఎగ్జాంపుల్ ఒక స్లైడ్ కి ఇంకో స్లైడ్ కి మనం మూవ్ అవుతున్నప్పుడు మన మధ్యలో ఎటువంటి యానిమేషన్ అయితే ఉండదు అనమాట. ఒకవేళ మనం కనుక ఏదైనా యానిమేషన్ యాడ్ చేసినట్టయితే దాన్నే మనం ట్రాన్స్లేషన్స్ అంటాం మనం. ఇప్పుడు ఆ ట్రాన్స్లేషన్స్ అనేది ఎలా యూస్ అవుతాయి అంటే ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క ఫస్ట్ ఫైల్ అయితే ఉంది కదా, అంటే ఫస్ట్ స్లైడ్ అయితే ఉంది కదా, ఈ ఫస్ట్ స్లైడ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ట్రాన్స్లేషన్స్ లో చూస్తే ఈ స్లైడ్ కి నన్ అంటే ఎటువంటి ట్రాన్స్లేషన్స్ లేదనమాట. మర్ఫ్ అనే ఉంది కదా, సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ స్లైడ్ కి వచ్చేసి ఫేడ్, థర్డ్ స్లైడ్ కి వచ్చేసి పుష్, ఫోర్త్ స్లైడ్ కి వచ్చేసి వైప్. అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్ అనేది మీకైతే ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే వచ్చింది కదా. ఇప్పుడు మీ కీబోర్డ్ లో యారో కీస్ ఉంటాయి కదా, అప్ డౌన్ లెఫ్ట్ ఏదైనా క్లిక్ చేయండి. యారో కీస్ క్లిక్ చేస్తే మీకు ఒక్క పేజ్ కి రీడైరెక్ట్ అని ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ వస్తుంది. ఆ పేజ్ కి వచ్చే మధ్యలో ట్రాన్స్లేషన్ అయితే జరుగుతుంది. మీరు చూడొచ్చు, చూసారా, కొంచెం ట్రాన్స్లేషన్ అయింది. ఇప్పుడు చూడొచ్చు మనకి అప్ అయింది. ఇప్పుడు చూడొచ్చు మనకి ఇలా వైప్ అయింది లెఫ్ట్ కి. ఇట్లా మనకి కొన్ని ట్రాన్స్లేషన్స్ అయితే జరుగుతున్నాయి, మీరు చూడొచ్చు. ఇలా కొన్ని ట్రాన్స్లేషన్స్ అయితే మధ్యలో జరిగాయి కదా. ఇవే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ మోర్ క్లిక్ చేస్తే మనకి చాలా అంటే చాలా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ సెకండ్ వన్ క్లిక్ చేసి సెకండ్ దానికి నేను ఈ కర్టెన్స్ తీసుకుంటున్నాను. థర్డ్ దానికి లైక్ డిజాల్వ్, ఫోర్త్ దానికి మనం వచ్చేసి ఫాల్ ఓవర్. ఇట్లా కొన్ని తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా నేను ప్రెసెంట్ అయితే చేస్తాను. సో ఇప్పుడు నేను యారో అయితే క్లిక్ చేస్తాను. చూసారు కదా ఎలా వచ్చింది. నెక్స్ట్ వన్ చూసారా, ఇట్లా డిజాల్వ్ అనమాట ఇది వచ్చేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాల్, అంటే ఒక వాల్ పడిపోయినట్టు. చూసారు కదా, డిఫరెంట్ ఓరగామి, జూమ్ ఎఫెక్ట్, ఫ్లై త్రూ, ఇట్లా ప్యాన్, క్యూబ్, ఇట్లా చాలా అంటే చాలా ట్రాన్స్లేషన్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని యూస్ చేసుకొని మీరైతే మీ యొక్క పవర్ పాయింట్ ని చాలా అంటే చాలా బెటర్ గా అండ్ చూసే వాళ్ళకి ఇంకా చూడాలి ఇంకా వినాలి అనిపించేలాగైతే మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఒకటి మీరు చెప్పేది వాళ్ళకి విని మీరు యొక్క డిజైన్ ని పట్టించుకోకుండా ఉండాలి. లేదా ఒకటి మీరు చెప్పేది వాళ్ళకి అంతగా అర్థం కానప్పుడు మీ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ డిజైన్ అన్నా బాగుండాలి. రెండిట్లో ఏదో ఒక దగ్గర అయితే ఖచ్చితంగా వాళ్ళైతే అర్థం చేసుకునేటట్టు ఉండదు. ఒకవేళ రెండు బాగలేవు అనుకోండి, అసలు వినేవాడికి అసలు ఎందుకు వింటున్నాం అనిపిస్తుంది. కాబట్టి సో మన యొక్క ప్రెజెంటేషన్ ఎలా అంటే మనం మాటలు అనేది ఎలా మాట్లాడుతున్నాం అన్నది అవతల వాళ్ళని బట్టి ఉంటుంది అనమాట. వాళ్ళకి అది నచ్చితే మనం చెప్పలేం మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. కానీ మన యొక్క ప్రెజెంటేషన్ అనేది ఎలా ఉండాలి అనేది మనం ముందుగానే డిసైడ్ చేసుకోవచ్చు. అవతల వాళ్ళకి నచ్చేటట్టుగా మనమైతే డిజైన్ చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం దానికి తగ్గట్టుగా మనమైతే ట్రాన్స్లేషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ స్లైడ్ కి నేను వైప్ అనే ట్రాన్స్లేషన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఈ వైప్ అనే ట్రాన్స్లేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తున్నట్టు మనకి ట్రాన్స్లేషన్ అయితే ఉంది. బట్ ఆప్షన్స్ కనుక మీరు క్లిక్ చేస్తే ఈ వైప్ అనే ట్రాన్స్లేషన్ లో మనకి చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. లైక్ మీరు రైట్ టు లెఫ్ట్ నార్మల్ మనకి నార్మల్ గానే ఉంది. ఫ్రమ్ టాప్ అంటే టాప్ నుంచి ఇలా ఫ్రమ్ టాప్ లెఫ్ట్. సో అట్లా మీకు రకరకాలుగా మీరైతే యూజ్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఇలా షేప్స్. సో షేప్ క్లిక్ చేస్తే మీకు సర్కిల్, డైమండ్, ప్లస్, ఇన్, అవుట్. ఇక్కడ మీకు డైమండ్ అనేది ఇక్కడ ఉండదు అనమాట. మీరు చూస్తే ఇక్కడ డైమండ్ అని ఎటువంటి ట్రాన్సాక్షన్ లేదు. కానీ మీరు షేప్ లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయితే మీకు దాంట్లో షేప్స్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను నన్ పెట్టాను అనుకోండి, అసలు ఈ ఆప్షన్ అనేది మనకి డిసేబుల్ అయిపోతుంది. అంటే మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్ వాడలేదు. మీరు ట్రాన్సాక్షన్స్ వాడినప్పుడే మీకైతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కర్టైన్స్ అనే ట్రాన్సాక్షన్ వాడాను, దీనికి ఆప్షన్ రాలే. ఎందుకంటే దీనికి ఇది ఒక్కటే ఉంది, లేదనమాట. కాబట్టి దానికి ఆప్షన్ అనేది రాలేదు. ఫాలో ఓవర్ అనేది తీసుకున్నాను. ఈ ఫాలో ఓవర్ అనే దానికి ఆప్షన్ వచ్చింది. అంటే మీరు లెఫ్ట్ నుంచి ఫాలో, రైట్ నుంచి ఫాలో అని. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ డ్యూరేషన్. ఈ డ్యూరేషన్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కర్టైన్స్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి దీని యొక్క డ్యూరేషన్ అనమాట. ఇది ఇక్కడ 6 ఉంది కదా, 3 పెడతాను. సో 3 పెట్టేస్తే మళ్ళీ 3 పెట్టిన తర్వాత ప్రెసెంట్ క్లిక్ చేసి ప్రొసెస్ చూద్దాం. మీన్స్ కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. అంటే మీరు టైం ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఎంత డ్యూరేషన్ లో మీకు షో అవ్వాలి, స్మూత్ గా రావాలా లేదంటే స్లోగా రావాలా, ఫాస్ట్ గా రావాలా అని మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సరే నేను 0.5 పెట్టాను. సో 0.5 పెట్టి అప్లై టు ఆల్ క్లిక్ చేసిన తర్వాత ప్రెసెంట్ చేస్తే లోడ్ అవుతుంది. చూసారా ఎంత ఫాస్ట్ గా. నేను ఫేస్ క్లిక్ చేయడం లేటు, మనకి ఎంత ఫాస్ట్ గా అయితే వస్తుందో. అండ్ ఆల్సో అప్లై టు ఆల్ కొట్టిన తర్వాత మీరు చూస్తే
కర్టైన్స్. సో నేను ప్రీవియస్ గా అన్నిటికీ కర్టైన్స్ అనే ట్రాన్సాక్షన్ వాడలేదు. బట్ ఇప్పుడు మీరు చూస్తే కర్టైన్స్ అనే ట్రాన్సాక్షన్ ప్రతి స్లైడ్ కి కర్టైన్స్ వచ్చేసింది. ఎందుకు అలా వచ్చిందంటే ఇక్కడ మనం అప్లై టు ఆల్ క్లిక్ చేస్తాం. అప్లై టు ఆల్ క్లిక్ చేస్తే దాని యొక్క మనం ఫస్ట్ స్లైడ్ కి లేదా ఏ స్లైడ్ ని మీరు ఎగ్జాంపుల్ థర్డ్ స్లైడ్ కి ఫేడ్ అనే ట్రాన్సాక్షన్ తీసుకున్నాను. సో ఈ ఫేడ్ ట్రాన్సాక్షన్ తీసుకున్నాను. అలాగే వచ్చేసి నేను డ్యూరేషన్ 1 సెకండ్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అప్లై టు ఆల్ క్లిక్ చేసే ముందు చూపిస్తాను చూడండి. సెకండ్ స్లైడ్ లో మనకి కర్టైన్స్ ఉన్నాయి. ఫస్ట్ స్లైడ్ లోనే కర్టైన్స్ ఉన్నాయి. థర్డ్ స్లైడ్ లో మటుకు ఫేడ్ సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు నేను లైక్ అప్లై టు ఆల్ క్లిక్ చేసేసాను. ఫస్ట్ దాంట్లోకి వెళ్ళండి, ఫేడ్ ఉంది. సెకండ్ దాంట్లోకి వెళ్ళండి, మనకి ఫేడ్ మొత్తం కూడా మీకు ఫేడ్ అయితే వచ్చేసింది అనమాట. సో అప్లై టు ఆల్ క్లిక్ చేస్తే మీరు ఏ ట్రాన్సాక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోమంటారో అండ్ ఎంత డ్యూరేషన్ సెట్ చేసి ఉంటారో అన్నిటికీ అది అప్లై అవుతుంది. ఇది ఎలా యూజ్ అవుతుందంటే మీరు అన్ని స్లైడ్స్ కి ఒకే యానిమేషన్ ఉండాలి, ఒకే టైమింగ్ ఉండాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. అంటే ఒక దానికి సెట్ చేసేసి అన్నిటికి అప్లై అనుకుంటే అన్నిటి పేజెస్ కి ఎన్ని స్లైడ్స్ ఉంటాయి అన్నిటికీ అదే అప్లై అయిపోతుంది. లేదు నేను డిఫరెంట్ పేజ్ ఒక్కోదానికి ఒక్కోలాగా యానిమేషన్ లేదా ట్రాన్సాక్షన్ యూజ్ చేస్తా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. అలా కింద కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.